అంటే ఏంది మమ్మల్ని అవమానిస్తున్నాడా? చైతన్యవంతులంగామా మేము? చైతన్యం లేకపోతేనే తెలంగాణ ఉద్యమం చేసి తెలంగాణ తెచ్చుకున్నామా? మాకు శాతగాని దద్దమ్మలమా? మాకు శాత కాదా? ఏం మాట్లాడుతున్నావు పవన్ కళ్యాణ్ నువ్వు? అంటే ఇప్పటికి ఆయన పుట్టుక గురించి 4 జాగాలల్ల 4 అబద్ధాలు చెప్పిండు. అట్లాంటి అబద్ధాల మాటలు చెప్పి మాకంతా చైతన్యవంతం చేస్తాడా? చెప్పమను అట్లనని. నువ్వు ఏమన్నా చేసుకో. నువ్వు పోటీ చేసుకో, లేకపోతే ప్రధానమంత్రి అభ్యర్థిగా కూడా పోటీ చేసుకో ఈడొచ్చి. ఎవ్వరు అబ్జెక్షన్ చేయరు. ఎవ్వరైనా పొడి చేయొచ్చు, ఎవరైనా రావచ్చు. సముద్రం ఆడనే ఉంటది. అలలు వస్తుంటాయి, పోతుంటాయి. కాలగర్భంలో కలుస్తుంటాయి. అంటే అట్లా రేవంత్ అన్న ఒక మాట చెప్పిండు. బీజేపీయా మీకు అపోజిషన్, టీఆర్ఎస్ అంటే నేనేమనుకుంటున్నా అంటే ఇద్దరు కలిసి ఒకటేసారి వస్తే ఇద్దరిని ఒకటేసారి బొంద పెడదాం అనుకుంటున్నా అన్నాడు రేవంత్. కాబట్టి నేను కూడా అంటున్నా ముగ్గురు కలిసి రండి ఒకటేసారి బొంద పెడతాడు మా అన్న అంటున్నా. నమస్తే. ఏదైతే పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు గతంలో గూడా చర్చనీయాంశంగా మారినాయి. దీనికి సంబంధించి తెలంగాణ రాజకీయ నాయకులు గూడా దీనికి సంబంధించిన కౌంటర్ ఇయ్యడం జరిగింది. సో, అదే వేదికగా ఆయన మాడుకుంటాడా అంటే ఢిల్లీ వేదికగా మాట్లాడడం జరిగింది. ఇదే అంశానికి ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఆర్యవర్ష కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత గారు మనతో ఉన్నారు. అక్క చెప్పండి, గతంలో గూడా మీరు పవన్ కళ్యాణ్‌కి సంబంధించి మాట్లాడడం జరిగింది. మయ్యే జాగిర అంటే బరాబర్ మయ్యే జాగిర అని మీరు మాట్లాడారు. మరి ఇప్పుడు గూడా ఆయన కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ప్రతి దాంట్లో గూడా కాంగ్రెస్ పార్టీ ఆహ్, కాలు పెడుతుందని చెప్పేసి కూడా అంటారు. చెట్టుకు పండ్లున్న చెట్టుకే రాళ్ళు కొడతారు గదా! ఈరోజు అధికారంలో ఉన్నారు. కడుపులో కుళ్ళంతా ఈ అధికారం మీదనే. ఎప్పుడెప్పుడు తెలంగాణలో అధికారంలోకి రావాలి, ఎప్పుడెప్పుడు దోపిడీ జేయాలి, ఎప్పుడెప్పుడు దేశం మీద ఆల్రెడీ బీజేపీ హ్మ్. పాలిత ప్రాంతాలలో గాకుండా దేశంలో అధికారంలో ఉన్న వాళ్ళ ఎన్‌డీఏ కూటమిలో ఉన్నటువంటి దోపిడీ వల్ల దేశం మీద అప్పుడెప్పుడో 16 మంది, 15 మంది ప్రధాన మంత్రులు దేశాన్ని పరిపాలిస్తే 52,00,00,000 అప్పు దేశం మీద ఉంటే, ఈరోజు 235,00,000 అప్పు పెరిగిపోయింది వితిన్ ద 12 ఇయర్స్. ఇది వీళ్ళందరూ దోపిడీ జేసి, ఈరోజు అప్పుల కుప్పగా మార్చినటువంటి భారతదేశంకి, ఈరోజు తెలంగాణను గూడా కైవసం జేసుకోవాలి. సౌత్‌లో ఎంట్రీ లేదు బీజేపీకి. ఎవరినో ఒకళ్ళని దొబ్బాలి ఈడికి. ఎవరినో ఒకళ్ళని పంపియాలి. కానీ సోయి లేనోళ్ళకి అర్థమైతలేదు. మంచిగా వచ్చి, ఈడ మంచిగా ప్రజలతోని మమేకం అయ్యుంటే కనీసం కన్సిడర్ జేస్తారు. ఇట్లాంటి వ్యతిరేక మాటలు, ఇట్లా సినిమా స్టంట్లు ఈడొచ్చి ఏదో సినిమా ఫీల్డ్‌లో యాక్టింగ్ జేసినట్ల అవన్నీ ఈడ జేద్దామనంటే తెలంగాణ ప్రజలు ఆల్రెడీ కష్టపడి కొట్లాడి ప్రాణాలనర్పించి తెచ్చుకున్నటువంటి రాష్ట్రం. మీ అవివేకమైనటువంటి మాటలు మనోభావాలు దెబ్బతీస్తాయి తప్పించి, తెలంగాణ ప్రజల ఆత్మవిశ్వాసాన్ని మాత్రం మీరు ఎప్పుడు గూడా సంపాదించలేరు. ఇట్లాంటి ఈ కుహనా మేధావులంతా చేసేటటువంటి పనేంది? వీళ్ళు ఏదో సాధిద్దాము అని ఇట్లాంటి సెలబ్రిటీలని పంపిస్తుంటారు. ఆయన సెలబ్రిటీకి తక్కువ, పొలిటీషియన్‌కి ఎక్కువ. అంటే ఏదో సాధించాలని గాదు. నాకు ఆంధ్రాలోనే దిక్కులేదు. తెలంగాణలో ఏం దిక్కుంటది. తెలంగాణ ప్రజలను చైతన్యపరచడమే ఏం ముఖ్య ఉద్దేశ్యం చైతన్యం? అని జెప్పేసి అంటే అంటున్నారు. చైతన్యం అంటే ఏంది? మేము అంటే ఏంది మమ్మల్ని అవమానిస్తున్నాడా? చైతన్యవంతులంగామా మేము? చైతన్యం లేకపోతేనే తెలంగాణ ఉద్యమం చేసి తెలంగాణ తెచ్చుకున్నామా? మాకు శాతగాని దద్దమ్మలమా? మాకు శాత కాదా? ఏం మాట్లాడుతున్నావు పవన్ కళ్యాణ్ నువ్వు? అంటే నువ్వొక్కనివే మొనగానివి, నీకొక్కనికే చాతనైతది. నువ్వొక్కనివే వచ్చి తెలంగాణలో ఏమో పొడిచి పెట్టి మాకు చైతన్యం చేస్తా, ప్రెస్ మీట్లు పెడతా. ఇప్పటికి ఆయన పుట్టుక గురించి 4 జాగాలల్ల 4 అబద్ధాలు చెప్పిండు. అట్లాంటి అబద్ధాల మాటలు చెప్పి మాకంతా చైతన్యవంతం చేస్తాడా? చెప్పమను అట్లనని. లేకపోతే రేపు హైదరాబాద్‌లో పుట్టినా, నేను హెచ్‌పీఎస్‌లో చదివినా, ఇంకో జాగాలో చదివినా, ఇదే నా ఆధార్ కార్డు, ఇదే నా ఐడెంటిటీ కార్డ్ అని చెప్పేసి గతంలో ఎవరో మాట్లాడినట్టు అంతా నాదే అని చెప్తాడా ఏంది రేపు ఈడికొచ్చి? గవన్నీ చెప్పుకోవడానికి తెలంగాణ మీద కన్నేసిండేమో అని అనిపిస్తుంది. నువ్వు ఏమన్నా చేసుకో. నువ్వు పోటీ చేసుకో, లేకపోతే ప్రధానమంత్రి అభ్యర్థిగా కూడా పోటీ చేసుకో ఈడొచ్చి. ఎవ్వరు అబ్జెక్షన్ చేయరు. ఎవ్వరైనా పొడి చేయొచ్చు, ఎవరైనా రావచ్చు. సముద్రం ఆడనే ఉంటది. అలలు వస్తుంటాయి, పోతుంటాయి. కాలగర్భంలో కలుస్తుంటాయి. సముద్రం అలలన్నీ వచ్చి మళ్ళా సముద్రంలో కలవాల్సింది. వీళ్ళందరూ వస్తుంటారు, పోతుంటారు. చివరికి తెలంగాణ ప్రజల ఆశీర్వాదం ఉన్నోడే ఈడ హీరో, ఈడ ఉన్నోళ్ళే ఈడ అంటే రాజ్యాన్నేలుతారు. మీరే అడ్డుకుంటున్నారంట ఆయన ప్రెస్ మీట్‌లు గావచ్చు. ఇగ లావు మొనగానికి అమరవీరుల లావు స్థూపం మొనగాని దగ్గరికొచ్చి నివాళులు అర్పిద్దామన్నాడు. కాంగ్రెస్ పార్టీ అయ్యో! బడే అడ్డుకుంటుంది. మొనగాడబ్బా! అమరవీరుల స్తూపం దగ్గర రావాలంటే కాంగ్రెసోళ్ళు ఎందుకు అడ్డం పడతారు? గతంలో 10 ఏళ్ల నుంచి తెలంగాణల పోటీ చేసి పార్టీని ఈడ పెట్టుకున్నావు నువ్వు. మరి అప్పుడెప్పుడు యాదిరాంది? నేనన్నంకనే నేను ఆ రోజు అనలేదా? నేనన్నా అమరవీరుల స్తూపం దగ్గరకొచ్చి మొక్కి పోనుంటివి, క్షమాపణ చెప్పి పోనుంటివి అని నేనడిగిన. తెల్లారి అమరవీరుల స్తూపం దగ్గరకొచ్చి మొక్కాలనా అని అడుగుతున్నాడు. నేనడిగిన మాటకే జవాబు చెప్పినట్టున్నాడు పవన్ కళ్యాణ్. నేనడుగుతున్నా, ఆ రోజు 2వ తారీఖున ముందు రోజు ఎందుకు స్టేట్‌మెంట్ ఇచ్చినవు? నువ్వొచ్చేటోనివుంటే మంచిగా సాదా సీదాగా వచ్చి అమరవీరుల స్తూపము తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవంతోని తెచ్చుకున్న తెలంగాణ 1200 మంది అమరవీరులైన స్తూపం కాడొచ్చి దండం బెట్టుకొని పొయ్యి తెల్లారి నువ్వేదైనా జేసుకొనుంటివి సభలు. ఆ రోజు అందరు పండగ వాతావరణంలో ఉంటే నేను సభ బెడతా, పొడుస్తా, పీకుతా. ఈడేమో జెప్తే ఎందుకు ఊకుంటారు? మా లా అండ్ ఆర్డర్ దెబ్బ తినాలనా? లేపోతే ఈ ఈ ఇక్కడ భద్రత ఇబ్బంది కలగాలనా? నువ్వొచ్చి ఏదో హీరో స్టంట్‌లేస్తా అంటే ఉట్టిగ కూసుంటరా? మేమేమి కాంగ్రెస్ పార్టీయో, కాంగ్రెస్ ప్రభుత్వమో చేసింది గాదు. లా అండ్ ఆర్డర్ ఇబ్బంది కలగకుండా పోలీస్ వ్యవస్థ వాళ్ళ పని వాళ్ళు జేసుకుంటా పోయిండ్రు. చట్టం వాని పని వాళ్ళు జేసుకుంటా పోయిండ్రు. చట్టానికి ఎవడు చుట్టం గాడు, చట్టానికి ఎవరు అతీతం గారు. అందరూ ఒకటే.
అయితే పవన్ కళ్యాణ్‌కి సంబంధించి ఆయన పార్టీ పెడతాడా ఇదంతా పక్కన పెడితే పార్టీ బట్ పెట్టడం ఏందమ్మా? పార్టీ ఆల్రెడీ ఉన్నదిరా. ఇక్కడ ఏం ఇక్కడ పెడతారాళ్ళు? ఇక్కడ ఇక్కడ ఏం పెడతాడు? ఏం పెడతాడు? మొన్న పోటీ చేసిర్రు గదా! హ్మ్. మున్సిపాలిటీలో పోటీ చేసిర్రు, హ్మ్. సర్పంచులుగా పోటీ హ్మ్. చేసిండ్రు, 2018లో గ్లాస్ హ్మ్. పోటీ చేసింది, హ్మ్. 2023లో గ్లాస్ పోటీ హ్మ్. చేసింది. మళ్ళా కొత్తగా పార్టీ పెడతాంటే గ్లాస్‌ని బోయి చెంబు చేస్తాడా ఏంది? హ్మ్. ఆ! సో, ఇక్కడ నలుగుతదనుకుంట మెసల్ని ఏమైనా కాంగ్రెస్ చేసుకోవడెందుకు? పార్టీ మాకెందుకు? హ్మ్. నెలగనన్న నెలగని ప్రజలున్నారు గదా! హ్మ్. తెలంగాణ ప్రజలు. హ్మ్. నెలగనన్న నెలగని, నలిపేయనన్న నలిపేయను. హ్మ్. మాకెందుకమ్మా ఆ అంటే మీరట్లా పార్టీతోని? చేస్తలేరు అంటున్నా. మేమెందుకు కాంగ్రెస్ చేస్తాం? పార్టీ చాలా మేమెవరము? చేస్తలేరసలు. మేమెవరము? హ్మ్. మేము మేమెవరము? అంటే బరాబర్ తిరుగుతాం. మీరు నేనొకటి చేస్తలేరు అంటున్నా. అంటే గతంలో టీఆర్ఎస్ సహకరించిందా అయితే నీకు? హ్మ్. అట్లనన్నా జెప్పు. హ్మ్. కాంగ్రెస్ సహకరిస్తలేదంటే గతంలో టీఆర్ఎస్ సహకరించిందా? హ్మ్. అంటే మీకు దోస్తానుందా ఏమన్నా? మేము రానిస్తలేము అంటే టీఆర్ఎస్ రానిచ్చినట్టే గదా! హ్మ్. పెద్ద కోడలు మంచిది గాదు అంటే ఆటోమేటిక్‌గా చిన్న కోడలు మంచిదే అన్నట్టు. మేము చెడ్డోళ్ళమనంటే ఆటోమేటిక్‌గా టీఆర్ఎసోళ్ళు మంచోళ్ళనే అర్థం గదా! హ్మ్. ఏమో చెప్తున్నట్టున్నాడు. ఏమో సంకేతం ఇస్తున్నట్టున్నాడు. మేము బీఆర్ఎసోళ్ళు అందరం కలిసి హ్మ్. కూటమి ఏర్పడి తెలంగాణలో పోటీ హ్మ్. చేస్తామని సంకేతం ఏమన్నా ఇస్తే ఇంకా మంచిది మాకు. హ్మ్. అంటే అట్లా రేవంత్ అన్న ఒక మాట చెప్పిండు. హ్మ్. బీజేపీయా మీకు అపోజిషను, టీఆర్ఎసా అంటే నేనేమనుకుంటున్నా అంటే ఇద్దరు కలిసి ఒకటేసారి వస్తే ఇద్దరిని ఒకటేసారి బొంద అనుకుంటున్నా అన్నాడు రేవంత్. హ్మ్. కాబట్టి నేను కూడా అంటున్నా ముగ్గురు కలిసి రండి ఒకటేసారి బొంద పెడతాడు మా అన్న అంటున్నా. హ్మ్. ఎట్లా చూస్తారు మరి ఫైనల్‌గా పవన్ కళ్యాణ్‌కి సంబంధించి ఎట్లా చూస్తారు మీరు? ఏం చూసేది అవసరం లేదు. ఆయన హ్మ్. అట్లనే మాట్లాడుతుంటాడు. ఇట్లనే హ్మ్. ఎన్నికలు అంటే 10 అయిపోతుంటాయి. సంవత్సరాల నుంచి ఆంధ్ర, తెలంగాణ అనే భేదాలు లేవు. గూట్ల రాయి తీయనోడు ఎట్ల కాంగ్రెస్ పార్టీ ఆగు. వచ్చినంకనే ఇవన్నీ గూట్లో అయితున్నాయి. రాయింది ఈయనోడు ఏట్లే పోయి రాయి తీస్తా అన్నాడంట. హ్మ్. ఇక ఆయన గూట్లో ఫస్ట్ అయితే సర్పంచులు గెలవమను. నెక్స్ట్ వచ్చే ఎన్నికల్లో దాని తర్వాత ఎమ్మెల్యే పోటీ హ్మ్. చెప్పు. అంటే సాధ్యమైతది అనుకుంటారా ఆయన అది ఏమన్నా గెలవడానికి? చేసుకోవడం నాకేం సాధ్యమన్నా గాని, అసాధ్యమన్నా గాని, సుసాధ్యమన్నా గాని ఇయన్నీ నేను చెప్పిన గదా! హ్మ్. ప్రధానమంత్రి అభ్యర్థి, ముఖ్యమంత్రి అభ్యర్థిగా నిలబడమని. ఎవ్వరు వద్దనలే. హ్మ్. ఆడ ఇడిచిపెట్టి ఈయనే పోటీ చేయమని హ్మ్. తెలంగాణలో. అప్పుడు హ్మ్. 2 సీట్లు పోయినాయి. ఈడ 3 సీట్లలో నిలబడమని. హ్మ్. వద్దన్నది ఎవరన్నారు? మూడిట్లో మొత్తం ఖతమైపోయిందాక పుర్సతయిన. హ్మ్. అంటే ఏదైతే బండి భగీరథ్‌ని డైవర్ట్ చేయడానికే పవన్ కళ్యాణ్‌ని ఇక్కడ దించింది కాంగ్రెస్ పార్టీ అంటారు. మరి ఆయన్నేమో కాంగ్రెస్‌కి తిట్టిండంటావు. హ్మ్. నువ్వేమో ఆయననే దించిర్రు అంటావు. హ్మ్. బండి భగీరథ అంటారు. ఆయన్నేమో టార్గెట్ బీఆర్ఎసోళ్ళు అంటారు. చేసిండంటాడు. టీఆర్ఎసోళ్ళని అడగాల ఆ ముచ్చట. హ్మ్. అరే! మీరు పోయినసారి మాకు మంచిగా సహకరించిర్రు. ఇప్పుడు మళ్ళెందుకు కాంగ్రెస్‌తోని జతగడుతుర్రా భయ్ మాకని టీఆర్ఎసోళ్ళని అడగాలి. హ్మ్. అరే! మీరు బాగుండి అదేమంటారు చూడు సందెట్ల సడేమియ్య అని కాంగ్రెస్‌ని ఎందుకు గలుపుతారల్లా? హ్మ్. కాంగ్రెస్ ఏం పని ఇండ్ల? హ్మ్. కాంగ్రెస్ గాదు. ప్రభుత్వం తన చట్టం దాని పని అది జేసుకుంటూ పోయింది. నువ్వు ప్రశాంతమైన వాతావరణంలో ఇప్పుడు పెట్టేందుకు? ఇప్పుడు పెడతలేవు. హ్మ్. ఇప్పుడు పెడతలేవు. ఆ! జూన్ 2వ తారీఖునే ఎందుకే అదొచ్చింది? హ్మ్. అయిపోయి నెల రోజులయిపోతుంది. హ్మ్. 20 రోజులయింది జూన్ 2వ హ్మ్. తారీఖు అయిపోయి. మరిప్పుడు పెట్టు సభలు మీరిస్తారా పెట్టు. పర్మిషన్ ఇస్తారా? మేమిచ్చేటిదేంది? పర్మిషన్ తీసుకుంటే ఎవరికన్నా ఇస్తాం. హ్మ్. కవిత చేసుకుంటలేదా లొల్లి? హ్మ్. చేస్తుందా లేదా? కవితకు పర్మిషన్‌లు దొరుకుతలే. వాళ్ళ నాయన ఎత్తేసిన ధర్నా చౌకుల్ని మేము తెరిచినాం. ఆడనే పోయి కూర్చొని ధర్నాలు చేస్తుర్రు వీళ్ళందరూ. హ్మ్. మరి ఆయన కూడా చేయమని ఆడ పోయి కూర్చొని. హ్మ్. ఎవరొద్దంటారమ్మా? స్వేచ్ఛ ఉన్న భారతదేశం ఇది. హ్మ్. ప్రపంచమంతా అందరికీ సమానమే. ఏడన్నా పోవచ్చు. అమెరికాలో పోయి మనం గ్రీన్ కార్డ్ తెచ్చుకుంటున్నాం. సిటిజన్‌షిప్‌లు తెచ్చుకుంటున్నాం. మన దేశంలో ఇతర రాష్ట్రాలలోకి పోయి మనకు హక్కు లేదని ఎవడన్నా అంటే మనం ఊకుంటామా? హ్మ్. బరాబర్ రమ్మను. కానీ నీ అయ్యదా? నా అయ్యదా? అని లెక్క పెడితే బరాబర్ ఈ గడ్డ మీద పుట్టినోడు నా అయ్యదే అంటాడు. హ్మ్. నా ఒక అయ్యదే అంటారు. హ్మ్. ఓకే. ఇప్పుడు ఫైనల్‌గా అదైతే నిన్నటి నుంచి బ్రేక్‌ఫాస్ట్ స్టార్ట్ జేశారు. ఆ! ఆ! యెస్. అయితే మిల్లెట్ ఇడ్లీ అని మంచి జెప్పేసి మాటలు ఫస్ట్ అడగాలమ్మా. మంచి చెడు వార్తల గురించి ఎందుకు అడిగినావు మరి? ఈరోజు తెలంగాణ ప్రజలకి ఏం సుభిక్షంగా ఉండాలో, తెలంగాణ ప్రజలు ఎట్లా బాగుండాలో, మా ప్రభుత్వం ఏం చేస్తుందో దాని గురించి అడిగితే ప్రజలకు ఆ మెసేజ్ పోతది. చెడు వార్తలు ఫస్ట్ అడిగి మంచి వార్తలు తర్వాత అడిగితే కానీ అవే ఎట్లా? ఎక్కువ క్లిక్ అయితాయి అచ్చా గదా! నీకేది కావాలో అది తీసుకుంటావన్నమాట. అయితే మిల్లెట్ ఇడ్లీ గావచ్చు, దోస గావచ్చు యెస్. ఇప్పుడు ఉన్న పథకం ఏదైతే మధ్యాహ్న భోజన పథకం ఏదైతే ఉందో అదే సరి మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ గూడా. అది గూడా అదే సక్కగా లేదు. ఇదేం కంటిన్యూ జేస్తారు వాళ్ళు అనేసి ఆ! అంటారు. మరి. మిల్లెట్ ఇడ్లీ పెద్దోళ్ళే నాచికి సరిగ్గా నయాక అంగతి తేడా అన్నారంట. మీరు బోల్రేసింది గాక మందిని బోల్రేయమంటున్నారు. నువ్వు పోయి చూడమని జెప్పు. అన్ని హ్మ్. చోట్లలా చూడమని జెప్పు. విద్యార్థులకి ఈరోజు 40% డైట్‌ని పెంచింది మా ప్రభుత్వము. ఈరోజు 40% పెంచింది. కాస్మెటిక్ చార్జెస్ పెంచింది. వాళ్ళకు నాణ్యమైన భోజనం పెడుతోంది. ఈరోజు మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ రోజు బ్రేక్‌ఫాస్ట్ మార్నింగ్, లంచ్ వాళ్ళకి ఈరోజు పుస్తకాల్ని గూడా అన్నింటిని గూడా ఒకటో తరగతి నుంచి డిగ్రీ వరకు చదువుకునే వాళ్ళకి అన్ని రకాల 22 రకాల వస్తువులతో కలిపి ఈరోజు వచ్చే వారము ప్రభుత్వం ఇయ్యబోతోంది. మీ మొఖాలకి గురుకుల పాఠశాలలుంటే కనీసం పురుగులల్లం పెట్టిండ్రు. వర్షంలల్ల నిలబడ్డారు ఐఐటీల. హ్మ్. మనం జూసినాం గదా! ఐఐటీ బాసరాలో చదువుకున్న విద్యార్థులు ఆడపిల్లలు బయటికొచ్చి రోడ్డు మీదొచ్చి ధర్నాలు చేశారు. మీ మొఖాలకు ప్రభుత్వం ఏర్పడిన కొన్ని రోజులకే మా మీద ఏదో చేయాలని గురుకుల పాఠశాలల్లో ఆహ్, పాయిజన్ అవ్వడానికి భోజనాలల్ల మీ మనుషులే ఎళ్లి అక్కడ రకరకాల ఎన్నో రకాల డ్రామాలు చేసినా అన్నీ బయట పెట్టినాం మేము. హ్మ్. మరిప్పుడు 2 సంవత్సరాల నుంచి ఇలాంటిది ఏం జరగట్లేదెందుకు? హ్మ్. ఇంత స్ట్రిక్ట్‌గా రూల్స్‌ని ఫాలో అయితున్నాం. ఇంత స్ట్రిక్ట్‌గా పిల్లలకి వాళ్ళకు వాళ్ళకు కాన్సంట్రేషన్ మంచిగుండాలంటే భోజనం బావుండాలే. శక్తి రావాలి అంటే పిల్లలు
మంచి డైట్‌ని తీసుకోవాలని మా ప్రభుత్వం ముందడుగేసి, ఈరోజు విద్యా, వైద్యం కోసం ప్రాధాన్యత ఇస్తోంది మా ప్రభుత్వం. దానికి మీరు ఏదన్నా ఇప్పుడు అపోజిషన్‌లో కూసున్నారు. రేటింగ్ పెరగాలే, మీడియా మా ముంగల రావాలంటే ఏదో ఒకటి వ్యతిరేకంగా మాట్లాడితేనే గదా! ఆ! నడుండి, నడుండి ఏ పాఠశాలకొస్తారు నడుండి నేను చూపిస్తా నడు. మా ప్రభుత్వాలందరూ మా అధికారులు అవసరం లేదు. నేను నడు ఏది నువ్వు జాగా నువ్వన్నా చూసుకో, టైం నువ్వన్నా చూసుకో, అన్నీ నువ్వే చూసుకో. ఏడికి రమ్మంటే ఆడికొస్తా. నేనే రాస్తా. నువ్వొచ్చుడు అవసరం లేదు. అన్ని చోట్లల్లో ఎక్కడ భోజనాలు పెడుతుర్రో అంటే పెట్టే టిఫిన్‌లో గూడా కొంత మాట్లాడుతున్నారు. ప్రోటీన్ ఫుడ్డా ఏదన్నా పక్కన పెడితే మిల్లెట్ ఇడ్లీ పెద్దోళ్ళే సరిగ్గా తినరు. ఆ చిన్న పిల్లలు ఏం తింటారు? వాళ్ళకి వాళ్ళ బోందా ఇష్టమైన వాళ్ళకి ఫుడ్ పెట్టాలి గదా! అవును. ఉప్మానో, ఇడ్లీయో, పూరియో అన్నీ పెడతారు. ఒకటే రోజు ఒకటే పెడతారా? వారం రోజులుంటది. 8 రోజులు అన్ని రకాలుగా పెడతాం. ఇడ్లీ, దోస అన్నీ పెడుతున్నాం. ఆళ్ళ మొఖాలకు వాళ్ళు చేయనీకి చేత కాలేదు. చేసినోళ్ళ మీద ఏడ్చి సచ్చుడు. మిల్లెట్‌లు పెడితే పెద్దోళ్ళే తినలేరు అనంటే మరి నువ్వు మరి డైట్‌లు చేస్తున్నారు పోవాలి డైటీషియన్ దగ్గర పోవాలి. కేటీఆర్ డైటీషియన్ దగ్గర పోయి ఏమేమి తింటాడో తీయండి ఫస్ట్. కవిత, కేటీఆర్, హరీష్ రావు వాళ్ళ నాయన ఏమేమి తింటారో ఫస్ట్ తీయండి. పిల్లలకు డైట్ ఫుడ్ పెట్టొద్దు. నాణ్యమైన వసతులు ఇయ్యొద్దు వాళ్ళకు. మంచి ఆరోగ్యకరమైనటువంటి వాతావరణాలు ఉంచొద్దు. ఇదేనా మీరు కలలు కన్నది గతంలో? బంగారు తెలంగాణ అంటే ఈరోజు నిజంగా పిల్లలు బాగుపడాలంటే విద్య, వైద్యం చక్కగా అందితేనే కుటుంబం బావుంటది. ఆర్థికంగా ఇబ్బందులు కలగవు. పిల్లలకు కాన్సంట్రేషన్ దెబ్బతినది. అన్నిటికన్నా ముఖ్యంగా పేదోడు గూడా పెద్దోడిని చూసి బాధపడకుండా వారితో సమాన స్థాయిలో ఈరోజు మా ప్రభుత్వం వాళ్ళకి యూనిఫార్మ్స్ ఇస్తూ, షూస్ ఇస్తూ, సాక్సులు ఇస్తూ, స్పోర్ట్స్ కిట్ ఇస్తూ అన్ని రకాలుగా పిల్లల్ని ఎంకరేజ్ చేయడం కోసం అన్ని వ్యవస్థల్ని పూర్తి చేస్తుంటే మీరు ఎంకరేజ్ ఏదో అని అన్న మీరే ఒకటి అంటున్నారు. ఇదైతే ప్రైవేటీకరణ చేసే ఉద్దేశంలో రేవంత్ ఏందది? రెడ్డి ఉన్నాడు. అందుకే బతుకుల ప్రైవేట్ మన్ను బొయ్య ప్రైవేట్ బతుకుల ప్రైవేట్ మన్నుబోయ ప్రైవేట్ స్కూళ్ళకి ధీటుగా పనిచేయాలి గవర్నమెంట్ స్కూళ్ళని మేం పనిచేస్తుంటే అంటే ఏది చేసినా అడుగు తీస్తే ఒక తప్పు, అడిగేస్తే ఒక తప్పు. వాళ్ళకి పనే అదున్నది. ఏమన్నారు వాళ్ళు మొన్నటిదాకా కవిత కూడా మాట్లాడింది. ప్రైవేట్ స్కూళ్ళ వ్యవస్థీకరణ మార్చాలి. ఫీజులు చాలా తీసుకుంటున్నారు. వీటిని నేను అధికారంలోకొస్తే విద్యా వైద్యం పూర్తిగా ఉచితంగా చేస్తా అన్నది. వాళ్ళ చెల్లెలు ఆ మాట అన్నది గదా! వాళ్ళ చెల్లెలకు సమాధానం చెప్పమని ప్రైవేటీకరణ జేయాలనుకుంటున్నాడు. గవర్నమెంట్ అంటే స్థాయి తగ్గించాలని ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్ గూడా ఆయన చేతుల్లో ఉంది. ఎందుకుంటది? ఆయన ఎందుకుండదు? బోయి ఎందుకు ప్రైవేట్ స్కూల్‌లని ఇనాగ్రేట్ చేస్తున్నాడు అని చెప్పేసి కూడా అంటున్నారు. అంటే చేసినంత మాత్రాన ప్రైవేట్ స్కూళ్ళని ఎంకరేజ్ చేసినట్లేనా? హ్మ్. మీ హయాంలో మీరు జేయలేదా? స్కూల్లు, కాలేజులు వాళ్ళ చెల్లెలు బిర్యానీ పాయింట్‌లను గూడా ఓపెన్ చేసింది గదా! హ్మ్. చెయ్యొద్దా? హ్మ్. చెయ్యొద్దా? చెయ్యొద్దా? నాకు చెప్పు. అట్లా రూలుందా? అట్లా లేకపోతే మన దీంట్లో రాజ్యాంగంలో రాసిందుందా? హ్మ్. అట్లా చెయ్యొద్దని? హ్మ్. ఇప్పుడు ఫీజు నియంత్రణ గూడా చేయబోతున్నారు. హ్మ్. క్యాడ్ ఆహ్, గ్ ఏ, బి క్యాడర్ తీసుకొని ఫీజు నియంత్రణ. పుస్తకాలు గూడా ఎవరైనా ఇబ్బంది పెడితే ప్రైవేట్ స్కూళ్ళలో గూడా ఇప్పటికే 20, 30% డిస్కౌంట్ అంటే చేసి అన్ని స్కూల్‌లు ఇయ్యాలనుకుంటున్నాను నేను. ఎత్తేసారు కదా! ఇదే ఉద్దేశం ఇంటిగ్రేటెడ్ స్కూల్ హ్మ్. అంటున్నారు. ప్రైవేటీకరణ చేయాలని చెప్పే ఉద్దేశం అని ఇంటిగ్రేటెడ్ చెప్పేసి అంటే అంటున్నారు. ఏంది? ఇంటిగ్రేటెడ్ ప్రభుత్వ విద్యాలయాలంటే ఏంది? ప్రైవేట్ విద్యాలయాలని అర్థం. హ్మ్. నాకు తెలవదు. మరి నేనైతే చదువుకోలేదు. అంత చదువు చదవలేదు. హ్మ్. అంత మేధావిని కాదు. అమెరికాలో కూడా నేను చదువుకోలేదు. హ్మ్. కేటీఆర్ చదివినంత విద్య నాకు లేదమ్మా. హ్మ్. మరి ఇంటిగ్రేటెడ్ ప్రభుత్వ విద్యాలయాలు అనంటే నాకు తెలవదు అది. ప్రైవేట్ విద్యాలయాలతో సమానం అని నాకు తెలవదు. లేదా ప్రైవేట్ వ్యవస్థ అని నాకు తెలియదు మరి. హ్మ్. గవర్నమెంట్ కట్టించింది ప్రైవేట్ అని అంటారని వాళ్ళు డిక్షనరీలో రాసుకున్నారేమో. మా డిక్షనరీలో భారతదేశం స్వతంత్రం వచ్చినాక మా డిక్షనరీలో ప్రభుత్వం అంటే ప్రభుత్వమే. అంటే స్కూల్‌లు ఎత్తేసే దాని బేస్ మీద ఇది ప్రైవేట్ మాట్లాడారు. స్కూలా? గవర్నమెంట్ ప్రైవేట్ స్కూల్. స్కూల్లా? ప్రైవేట్ స్కూల్లా? చెప్పు హ్మ్. నాకు. హ్మ్. వాళ్ళ బాధేందంటే, వాళ్ళు కమిషన్‌లు తీసుకొని ప్రైవేట్ వ్యవస్థని మొత్తం విద్యా వ్యవస్థని ఖతం పట్టించిర్రు. ఖతం గాదు ప్రజలకి. హ్మ్. విద్యా వ్యవస్థని ఆకాశానికి తీసుకొని పోయిండ్రు. 50,000 ఉన్న ఫీజు ఈరోజు 2,00,000 నుంచి 6,00,000 వరకు ఫీజయింది. ఈరోజు 10,00,000 నుంచి 16,00,000 చిన్న చిన్న కాలేజీలు డొనేషన్‌లు అడుగుతున్నాయి. ఇవన్నీ గూడా ఒక స్ట్రీమ్ లైన్‌లోకొస్తే వీళ్ళు ఆల్రెడీ ఆళ్ళ పార్ట్నర్‌షిప్‌లున్నారు. వీళ్ళకందరికీ కమిషన్‌లున్నాయి గాబట్టి అవన్నీ పోతాయనే భయంతోనే మా మీద మాట్లాడుతుర్రమ్మా. దీని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. రేపు 19వ తారీఖున ముఖ్యమంత్రి గారు ఇవన్నీ ప్రారంభోత్సవం చేయబోతున్నారు. అది అయిన తర్వాత అదెంత సక్రమంగా నడుచుకుంటూ పోతదో దాన్ని జూసి ఎవడన్నా ప్రశ్నిస్తే అప్పుడు నేను సమాధానం జెప్తా. ముందు మూర్చిన పండగ పోలేలు ఎరగదంట. ముఖ్యమంత్రి గారికి ఏదో అనబోయి వాళ్ళు బోల్రా బొక్కల పడుతుండ్రు. ఇయన్నీ గాదు. ఫస్ట్ 19వ తారీఖు తర్వాత పిల్లలకి మేమిచ్చేటటువంటి పుస్తకాలే గానియండి అన్ని విధాలా వాళ్ళకి డైట్ ఒక రోజు ఒక మెనూ గూడా తయారు చేయబోతున్నాం. ఆ మెనూను చూసి మాట్లాడి ఎక్కడైతే ఇబ్బంది కలుగుతుందో ఆడబోయి మీరు విద్యా సంస్థలలో కూర్చొని ఇది తప్పు చేసిండ్రు అనండి. ప్రశ్నించండి ప్రతిపక్షంలో ఉన్నారు. బరాబ్బర్ మీకు హక్కున్నది. ప్రతిపక్షంలో కూర్చోబెట్టింది ప్రజలు మిమ్మల్ని ప్రశ్నించడం కోసమే. ఆ ప్రశ్నించే హక్కు ఎవరికైనా ఉన్నది. అందులో ముఖ్యంగా రాజకీయ పార్టీకుంది. ప్రజల పక్షాన నిలబడేది ప్ర ప్ర ప్రతిపక్షం. కాబట్టి ప్రశ్నించడానికి ఓ లిమిట్ ఉంది. చేసిన పనిని వక్రీకరించి చేసిన పనిని వ్యతిరేకిస్తాము అంటే ఈడెవ్వరు చూసుకుంటా కూర్చోరు.
మాకు ఈరోజు పూర్తిగా 5 ఏళ్ళు పరిపాలించడానికి ప్రజలు మాకు హక్కుని కల్పించారు. ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రజాపాలన, ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రజాస్వామ్యంలో మా ప్రభుత్వం ఏర్పడింది. మీరు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి, తలదిరిగే మాటలు మాట్లాడితే ఎర్రగడ్డ ఆసుపత్రి ఇప్పుడు మంచిగా కట్టిండ్రు. చాలా బాగా కట్టిండ్రు. ఇప్పుడు అందులో పోయి తీసుకొని పోయి అడ్మిట్ చేస్తారు. థాంక్ యూ.